మహబూబాద్ జిల్లా కే సముద్రం మండలం కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు మొక్కజొన్న పోటెత్తింది. 9,000 మొక్కజొన్న బస్తాలు విక్రయానికి వచ్చాయని, ఈ సీజన్లో ఇంత పెద్ద మొత్తంలో మొక్కజొన్న పంట మార్కెట్కు రావడం ఇదే తొలిసారని మార్కెట్ నిర్వాహకులు చెబుతున్నారు. 9,000కు పైగా మొక్కజొన్న బస్తాలు అమ్మకానికి వచ్చాయని, మార్కెట్లో మొక్కజొన్న పంటకు క్వింటాల్కి గరిష్టంగా 2,229 రూపాయలు, కనిష్టంగా 2,000 రూపాయల వరకు ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మొక్కజొన్నకు క్వింటాకు 2,229 రూపాయల ధర దక్కడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట విక్రయించిన రైతులకు వెంటనే చెక్కుల రూపంలో నగదు చెల్లించడంపై సైతం వారు ఆనందం వ్యక్తం చేశారు. మొక్కజొన్నకు మరింత ధర పెరిగి అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. డైరెక్ట్గా రైతులకు ఏ రోజు అమ్మకం జరుగుతుందో అదే రోజు వాళ్ళకి రైతులకి చెల్లింపులు జరగడం జరుగుతుంది. రైతులు కూడా తొందరపడి అమ్ముకోకుండా ఉంటే మంచిగా ఉంటుంది, ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నారు. కార్యదర్శి అండి, ఈరోజు మార్కెట్కి ఎక్కువ మొత్తంలో మొక్కజొన్నలు రావడం జరిగింది. దాదాపు 9,000 బస్తాలు రావడం జరిగింది. ఈ సీజన్ మొదలైన తర్వాత ఇదే ఎక్కువ మొత్తము. దాదాపు ఇలా ధర కూడా 2,229 రూపాయలు అయినది. ఎక్కువ రైతులకి 2,100, 2,000 పైన ధరలు అవుతున్నాయి. పత్తి కూడా దాదాపు 500 బస్తాలు రావడం జరిగింది. అది కూడా సీజన్ మొదలైన తర్వాత ఇలా అదే ఎక్కువ రాబడి. ఈరోజు ధర కూడా 7,818 రూపాయలు ఎక్కువ ధర రావడం జరిగింది. నమూనా ధర కూడా 7,200, 7,300 అవుతున్నాయి. ఇంకా కేంద్ర మార్కెట్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ కమిషన్ ఏజెంట్ వ్యవస్థ లేదు. డైరెక్ట్గా రైతులకు ఏ రోజు అమ్మకం జరుగుతుందో అదే రోజు వాళ్ళకి రైతులకి చెల్లింపులు జరగడం జరుగుతుంది.